హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు చాలా అట్టహాసంగా ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తల్లి కడుపు చూస్తుంది, భార్య అయితే జేబు చూస్తుంది. అలా సోనియమ్మ మన కడుపు చూసి మనకి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని చెప్పారు. దాంతోపాటు చాలా రోజుల నుంచి ముఖ్యమంత్రి గారికి ఎంతోమంది సలహాలు ఇస్తున్నాం, ఎంతోమంది చెప్తున్నా ఆయన భాష మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈ విషయం గురించి మనం పూర్తిగా డీటెయిల్ గా అనాలిసిస్ చేద్దాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ కప్ప ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే. నమస్తే సాయి. సార్, ఇప్పుడు ముందు కేసీఆర్ గురించి మాట్లాడదాం. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నారు. కానీ బహుశా రోజుకి 10 సార్లు మేబీ కేసీఆర్ కూతురు కేటీఆర్, కవిత వీళ్ళు కూడా అంత తలుచుకోరేమో. ఈయన ముఖ్యమంత్రిగా అంత తలుచుకుంటున్నారు. ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్న వ్యక్తి పదే తలుచుకోవటం ఎందుకు? దట్టు ఈ భాష ఏదైతే ఉందో, కేసీఆర్ గురేసినా పర్లేదు, మొన్న అసెంబ్లీ సాక్షిగా బట్టలొప్ప తీసుకొడతా అన్నారు. ఇలాంటి భాష, ఇలాంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయి చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సాయి, ఒక వ్యక్తి ఒక పదవి వచ్చిన తర్వాత పరిపూర్ణత రావాలి. ఇప్పుడు భాషలో కానీ, మీరు అన్నట్టు ప్రవర్తనలో కానీ, అన్నిట్లలో ఒక మార్పు రావాలి. కానీ రేవంత్ రెడ్డి దగ్గర మార్పు కనబడతలేదు. పదవి వచ్చింది, ముఖ్యమంత్రి అయింది, కానీ ఆ భాష అదంతా కూడా ఆయన గతంలో ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడో, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడో, లేకపోతే పిసిసి అధ్యక్షుడు ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడో అదే కంటిన్యూ చేస్తా ఉన్నాం. కానీ ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తుంది ఏంటంటే, ఆయన పథకాలు చెప్పడం వల్ల ప్రజలు చప్పట్లు కొట్టాలా, ఈయనను కేరింతలు వేయాలి, ముఖ్యమంత్రి గారు బాగా చేశానని చెప్పాలి. కానీ ఆ రకంగా కాకుండా ఈయన మాట్లాడేటువంటి మాటల వల్ల ప్రజలతో చప్పట్లు కొట్టించుకోవడము, జై కొట్టించుకోవడము, ఇట్లాంటి చేయాలనేటువంటి ఒక భ్రమలో ఉన్నాడు. అది తప్పు. ఎందుకు తప్పు అంటా ఉంటేనే, ఒక వ్యక్తి ఒక మెట్టెక్కినప్పుడు ఆయన మాటల తీరు చాలా హుందాగా ఉండాలా. దాన్ని ఏమంటాం, మామూలుగా అంటే ఆయన చిల్లరతనం తగ్గాలి వాస్తవంగా. కానీ అది తగ్గట్లేదు. అది రోజు రోజుకు పెరుగుతా ఉంది. దాన్ని 2 రకాలు, ఒక ఫ్రస్ట్రేషన్ కూడా కావచ్చు, లేకపోతే మళ్ళీ ఆయన వస్తాడేమో అనేటువంటి ఒక భయం కూడా కావచ్చు. ఈ రెండు ఫ్రస్ట్రేషన్ దేని వల్ల అంటే ఉన్నాయి. అయితే ఫ్రస్ట్రేషన్ దేని వల్ల అంటే, కాంగ్రెస్ పార్టీ సరే రేవంత్ రెడ్డిని ఇయ్యాల తీసేసి రేపు ఇంకోళ్ళని పెడతారు అని చెప్పి నేనేం అనట్లే, కానీ ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీలో ఆయన కుర్చీ మీద సేఫ్ గా కూర్చోలేకపోతుండో అనేది అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా, లేదా బయట నుంచి ఏదన్నా ముఖ్యమంత్రి ప్రధానిని కలిసినా, లేకపోతే ఇంకో వ్యక్తిని కలిసినా, ఆ ఒక ముఖ్యమంత్రి పోయే కలుస్తున్నాం. కానీ నీకు ఇక్కడి నుంచి పోతే మాత్రం ఎంబడి బట్టి విక్రమార్కనో, లేకపోతే శ్రీధర్ బాబో, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డో ఒక షాడో ఈయన వెంటాడుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇంటర్నల్ గా ఆయనకు కూడా అది అనుభవంలోకి వచ్చే ఉంటది కదా. కాబట్టి ఏమో జరుగుతుంది అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు, మానసికమైన సంఘర్షణ ఉండొచ్చు. దాన్ని బయటపడడం కోసం కొందరు అరుస్తారు, కొందరు కొడతారు, కొందరు కామ్ అవుతారు. ఈ రకరకాలుగా వాళ్ళకు ఉండే శరీర తత్వాన్ని బట్టి ఆ మార్పు ఉంటది కదా. అట్లా రేవంత్ రెడ్డి గారు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడడం కోసం ఎదుటి వారి పైన బాగా అజేస్తుండేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఓకే. సో అంటే ఆనవాళ్ళు చెరిపేస్తా అంటున్నారు కదా, సాధ్యమయ్యే పని అంటారా కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయటం? నిజంగా కేసీఆర్ చెరపలేనంత ఆనవాళ్ళు పెట్టెళ్ళారా? నేను అదే అడుగుదాం. వాస్తవంగా మీరు మాట్లాడినప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అని అంటున్నాడు. కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత గీయడం వల్ల గీత చిన్నగా అయిపోతుంది. ఆ గీతను తుడవాల్సిన అవసరం లేదు. అది మన అందరికి తెలుసు. చిన్నప్పటి నుంచి మనం అనుకున్నాం, చదువుకున్నాం ప్రతి దగ్గర. ఒక గీతను పెద్దగా చేయాలంటే చిన్న గీత పక్కన ఇంకో పెద్ద గీత గీయాలంటే నువ్వు అంతకంటే మంచి పనులు నువ్వు చేయగలగాలి. చేయగలిగినప్పుడు రేవంత్ రెడ్డి అబ్బాయి చాలా బాగా చేసిండు అని చెప్పుకోవడానికి ఉంటది. కానీ ఇప్పటికి ఈ రోజు కూడా చాలా మంది మనలాగా మాట్లాడుకున్నప్పుడు, తెలిసినప్పుడు ముఖ్యమంత్రి బాగా ఎవరు అని అన్నప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్తా ఉంటారు. ఆయన చేసిన టర్మ్ చాలా తక్కువైనా. ఎందుకు చెప్తారు కిరణ్ కుమార్ రెడ్డి పేరు? నేను బస్సులో పోతుంటే మాట్లాడుకుంటా, ఇద్దరు కూర్చొని, అబ్బా మొగోడ్రా కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. ఎంత వీళ్ళు ఇంత సబ్జెక్ట్ ఎందుకు ఏమైందంటే, నీ అమ్మవాడి ఓవైసీని కూడా జైలు వేసిండ్రా. చాలా గట్టోడు కిరణ్ కుమార్ రెడ్డి అంటే, మామూలుడు కాదురా, ఓవైసీని కూడా జైలు వేసిండు. అంటే నువ్వు ఏ చర్య చేయకపోయినా ఒక చర్య చేయడం వల్ల ఈ రోజుకు కిరణ్ కుమార్ రెడ్డి అనేటోడు గట్టోడు అని చెప్పి జనం చెప్పుకుంటా ఉన్నారు కదా. మరి నువ్వు చేసింది ఏమున్నది ఇక్కడ? నీ ముద్ర ఏంది? ఇప్పుడు నీ ముద్ర ఒకటి ఉండాలి కదా. ఏంది నీ ముద్ర? సన్న బియ్యం కేసీఆర్ ఇస్తాను, ఆయన ఏళ్ళు నువ్వు ఇచ్చినావు.
లేకపోతే ఆయన గురుకులాలు కడతాడు, ఆయన కట్టాలి, నువ్వు కట్టినావు. ఆయన ఆయన అన్నయ్య కదా నువ్వు చేస్తున్నావు. అంతే. భిన్నంగా నువ్వేం చేసినావు? కేసీఆర్ అనని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముద్ర మాత్రమే ఉండే విధంగా మీరు ఏమైనా చేయగలిగినరా? అంటే ఇప్పటిదాకా జీరో, ఏం చేయలే. మీరేనట్టు రోజు కేసీఆర్ ను జనం మర్చిపోకుండా రోజు లైవ్ లో పెడుతున్నది మీరే. కేసీఆర్ 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 అని ఇప్పుడు ఆ రకమైనటువంటి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఎంతసేపు మీరు ఆయనను లైవ్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా కరెక్ట్. అసలు నువ్వు మర్చిపో ఫస్ట్ కేసీఆర్. కేసీఆర్ ను ముందు ముఖ్యమంత్రి మర్చిపోతే జనం కూడా మర్చిపోతారు. కానీ ముఖ్యమంత్రి మర్చిపోతలేడు, రోజు కేసీఆర్ ను గుర్తు చేస్తా ఉన్నాడు. అట్లాని కేసీఆర్ పాలన ఏదో చాలా స్వర్ణయుగము, ప్రజలు గుర్తుంచుకునేంత పాలన కూడా ఏం కాదు. సమస్యలు ప్రజలు చెడును గుర్తుంచుకుంటారు, మంచిని కూడా గుర్తుంచుకుంటారు. నిజంగా కేసీఆర్ పాలనలో చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా జరిగిన మంచి ఏం లేదు. ఆయన పాలనలో దాదాపు 80% చెడే జరిగింది. రాష్ట్రం 6 లక్షల అప్పుతో చేసిండు. నేను నువ్వు అది ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డిని జనం గుర్తుంచుకుంటుండ్రు అంటే ఒకటే ఒక కార్యక్రమం చేసిండు ఆయన. ఎవడు చేయలేని పని అబ్బా మొగోడు రావిడు చేసిండు అని అనుకున్నాడు, తీసుకుపోయి చేసిండు. నిన్ను కూడా గుర్తుంచుకోవాలంటే ఇప్పుడు జనం గుర్తుంచుకుంటారు. హైదరాబాద్ తోటి నువ్వు పేదల ఇళ్ళన్నీ కూడా కొడుతున్నావు కదా, తెచ్చి గుర్తుంచుకుంటారు. కానీ నిన్ను ఇంకా గుర్తుంచుకోవాలంటే నువ్వేం చేయాలి? ఇదే హైడ్రాని తీసుకుపోయి నిజంగానే నువ్వు ఓవైసీ ఆక్యుపై చేసిన భవనాలలో పెట్టింటే నిన్ను సచిన్ తర్వాత కూడా గుర్తుంచుకుందరు. అబ్బా ఆయన కాబట్టి చేసిండ్రా, ఇంకోడైతే చేయకపోవరు కదా. అంతే. మీరు అన్నట్టు ఇప్పుడు ఎంత లేదనుకున్నా చంద్రబాబు నాయుడు పేరు వస్తే ఫస్ట్ సైబర్ సిటీ అంటారు, ఏదో కట్టిండు. రాజశేఖర రెడ్డి పేరు వస్తే మన ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ చెప్తారు. మరి నువ్వు వచ్చాక చెప్పడానికి ఏముంది నీ గురించి? మీరు అన్నట్టు హైడ్రా అంతే నాశనం చేశారు. ఒక నువ్వు ప్రజల మధ్య ఒక బలమైన ముద్ర వేయాలంటే నీకంటూ ఒక కార్యక్రమాన్ని చేసి చూపించాలా. ఇప్పటిదాకా కేసీఆర్ వదిలిపెట్టిన చెప్పులలో కాళ్ళు పెట్టి నడుస్తున్నావు తప్ప నీకంటూ నువ్వు నడక నేర్చుకోలేదు ఇప్పటిదాకా. అంతే. వాళ్ళు ఇచ్చిన జాబ్స్ నోటిఫికేషన్ వీళ్ళు ఆఫర్ లెటర్లు ఇచ్చామని చెప్పుకుంటారు. అది తప్పు. ఆయన పాలన ఏ రకంగా దుర్భరంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలిగించిందో నీ పాలన అలాంటి ఇబ్బందులనే కలిగిస్తా ఉన్నాయి. అంతే. మీరేం చెప్పిండ్రు? వచ్చేటప్పుడు అధికారంలోకి రావడం కోసం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ 6, 7, 10 చెప్పిండ్రు కదా, వాటిలో ఒక్కటి కూడా నువ్వు చేస్తలేవే. ఎల్ఆర్ఎస్ ని తీసేస్తా అని చెప్పినావు, ఇలా ముక్కు బిండి వసూలు చేస్తున్నావు, రోజు ఫోన్లు చేస్తున్నాయి, ఆఫర్లు ఇస్తున్నారు. ఇంకా ఎల్ఆర్ఎస్ కట్టండి 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 అని. ఇది ఎట్లయితుంది? నేను ఎల్ఆర్ఎస్ వద్దన్నావు, తీసేస్తా అన్నావు, ఎల్ఆర్ఎస్ ఉండదు అన్నావు. ఇలా నువ్వే ఎల్ఆర్ఎస్ నువ్వు కట్టించుకున్నావు. ప్రజలైతే అడుగుతారు కదా. అంతేగా మరి. 4000 పెన్షన్ ఇస్తాను మహిళలకు, 4000 పెన్షన్ మహిళలకి ఇస్తాను అడివి ఇప్పటిదాకా ఇవ్వలేదు. 2000 వృద్ధులకు 2000 ఇస్తున్నావు. మరి 4000 ఇస్తామన్న ఆశతో కదా నీకు ఓటేసింది. అంతేగా. ఇప్పుడు ముసలోళ్ళు అబ్బా రేవంత్ వస్తే 4000 వస్తాయి అనేటువంటి ఒక ఆశతో కదా నీకు ఓటేసిన. వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లినావు కదా. మరి ఏమనంటే ఉచిత బస్సు ఇచ్చినా అంటున్నావు. కానీ నీకు ఒక ఇంట్లో తిండికి లేక ఇబ్బందులు పడుతూ ఇలా కుటుంబ వ్యవస్థ చూస్తా ఉన్నాం మనము. భార్య భర్త పనిచేస్తే కూడా కుటుంబం నడవని పరిస్థితులలో నిజంగా ముసలోళ్ళని సాధనం చాలా మందికి శక్తికి మించిన భారం అవుతున్నటువంటి పరిస్థితులలో నువ్వు వాళ్ళకి 4000 ఇస్తాను ఇలా విస్మరించి నువ్వు 4000 ఇస్తలేవు కదా. కారణం ఏందాన్ని అంటే నీ పాలన బాగున్నట్ట లేదు కదా. ఇంకోటి ఇప్పుడు మనం చూస్తే గత ఎన్నికలకు ముందు గోదావరి నదిలో ఒక 2 ముసలోళ్ళు పడి చనిపోయారు, దుంకి చనిపోయారు. వాళ్ళు పెట్టినటువంటి ఉత్తరం ఏంటంటే నా కుటుంబంలో నా కొడుకు కోడల మీద నేను భారం అయిపోతున్నా. ఎందుకు భారం అయిపోతున్నా అంటే వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్యపరంగా నన్ను చూసుకోలేకపోతుండ్రు. ఇప్పుడు మాకు వచ్చినటువంటి జబ్బులకు నా ఉన్న ఎకరం చెలక అమ్మాల్సి వస్తుంది, అది అమ్మితే మనకి ఏముండదు కాబట్టి వైద్యం అందే పరిస్థితి లేదు కాబట్టి మేము ఆత్మహత్య చేసుకుంటున్నాము అని చెప్పి ఉత్తరం రాసి చనిపోయినారు కదా. నువ్వు వచ్చినాక ఆ పరిస్థితి మారాలి కదా. ఇంకెక్కువైంది. కేసీఆర్ పాలనలో జరిగింది అది. నువ్వు వచ్చినాక ఏం జరగాలి? నిజంగా నువ్వు రాగానే ఫస్ట్ ప్రకటించాల్సింది ఏంది? వృద్ధులకు 4000 నేను ఇచ్చేస్తున్నా అని చెప్పాలి కదా. ఎవడు అడిగింది ఆయన? నువ్వు ఉచిత బస్సు అని చెప్పుకుంటున్నావు కదా. ఉచిత బస్సు వల్ల నీకు ఒరిగింది ఏంది? అంతే. 4000 వృద్ధులకు ఇస్తే నిజంగానే వాళ్ళకు కొంత ఆసరగా ఉండేది. ఇప్పుడు 2000 ఆసరగా ఉంది, 4000 వస్తే ఇంకొంచెం ఆసరగా ఉండేది కదా. కానీ ఇవేవి లేకుండా, ఇవేవి చేయకుండా నేను చేసిన బాగా చేసిన ప్రజలు ఆయనను మర్చిపోలే, నన్ను గుర్తుపెట్టుకోవాలంటే ఆయనను మర్చిపోరు, నిన్ను మర్చిపోరు. మీ ఇద్దరికి రాబోయే రోజులలో మీరు చేసిన అక్రమాలన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా సమాధానం ఇస్తారు ప్రజలు. అయితే మరి ఇప్పుడు ఇవాళ నిన్న ఆయన పెద్ద గొప్పగా ఇక చరిత్రలో ఎవరు చేయలేదు,
ప్రపంచంలో మేమే ఫస్ట్ టైం సన్న బియ్యం ఇస్తున్నాము అని చెప్పి నిన్న పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి చెప్పారు. అసలు ఈ సన్న బియ్యం అనేది పెద్ద స్కామ్ లా కనపడుతుంది నాకంటికి. మీరేమంటారు? అంటే సాయి, ఈ మధ్య కాలంలో మనము చాలా చూస్తున్నాం, ఆరోగ్య రీత్యా బియ్యాన్ని అవాయిడ్ చేయండి, అవును, బియ్యం తినొద్దు, ఆ ఏంది మన ఈ సామలు, రాగులు, మిల్లెట్స్ తినమని చెప్తున్నారు. ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది మిల్లెట్స్. అంటే ఏదైతే జనం రిజెక్ట్ చేస్తుండ్రో నువ్వు అది పేదలకు ఉచితంగా ఇస్తావా? ఇది ఇప్పుడు సరే, నేను ప్రజలకు సన్న బియ్యం ఇస్తే వ్యతిరేకిస్తారా అని అంటుండొచ్చు, కానీ ఒక లాజిక్ ఉంది. ఏదైతే జనం వ్యతిరేకిస్తుండ్రో, తినొద్దు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారో, ఏదైతే నువ్వు తింటుంటే అది విషాహారంగా నీకు అవుతుంది అని చెప్పి చెప్తున్నారో, నువ్వు దాన్నే ఇప్పుడు పేదలకు ఇస్తున్నావు. నువ్వు దీని బదులు ఈ మిల్లెట్స్ బయట 120 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలకు దొరుకుతా ఉన్నాయి కదా, దాన్ని 30 రూపాయలకి అప్పుడు చెప్పు, నేను ప్రజలకు సారవంతమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నా, బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నా అని చెప్పు. లేదు కదా. తర్వాత సరే, దాన్ని అందిస్తున్నావు, దానికి గతంలో కేసీఆర్ ఇచ్చినా అని చెప్పుకున్నాడు, ఇప్పుడు నువ్వు ఇస్తున్నా అని చెప్పుకుంటావు. ఏదైనప్పటికీ బియ్యం అందుతా ఉన్నాయి, దాన్ని ఓకే ఒప్పుకుందాం. కానీ దానివల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ఇలా చాలా మంది రైతాంగానికి, మనం రిపోర్ట్లు తీసుకుంటే షుగర్ గ్రామీణ ప్రాంతాలలో విపరీతంగా ఉంది అనేది వస్తుంది. దానికి కారణం ఏంటి అంటే వరి అన్నం తినడమేనా? సరే, అది ఏముంది అనేది రిపోర్ట్లను బట్టి చెప్తున్నా నేను, దాంట్లో నిష్ణాతుని కాకపోవచ్చు, రిపోర్ట్లను బట్టి వరి అన్నం తినడం వల్ల వస్తున్నది అని చెప్పి చెప్తా ఉన్నది. నీ ప్రభుత్వం కూడా అదే విషయం చెప్తా ఉన్నది. నీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చేటువంటి నివేదికలలో వైట్ రైస్ తినడం వల్లనే షుగర్ పెరుగుతా ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నది కదా. మరి నువ్వు దాన్ని నియంత్రించాలంటే, షుగర్ నియంత్రించాలంటే రైస్ ని కంట్రోల్ చేసి మిల్లెట్స్ చేయాలనా? సన్న బియ్యం కూడా తినండి, ఇంకా షుగర్ పెంచుకోండి, ఇంకా అనారోగ్యం బారిన పడండి అని చెప్పి చెప్పాలనా? ఇది నేను అనేది అంటే గత ఎన్టీ రామారావు గారు చెప్పినప్పుడు, లేకపోతే అంతకుముందు ఇచ్చినప్పుడు, అప్పుడు ఇంత పరిస్థితి లేదు. అప్పుడు రైతాంగానికి, ప్రజలకు, సామాన్య ప్రజలకు తెల్లబువ్వ అంటే, అన్నం అంటే చాలా పరమాన్నం తిన్నంత, కాబట్టి అప్పుడు పంపిణీ చేసిండు. నువ్వు అదే విధానాన్ని ఇప్పుడు కూడా నేను పంపిణీ చేస్తా, ఇది కరెక్ట్ కాదు. రెండోది, ఊర్లలో ఎక్కడ కూడా ఈ నువ్వు ఇచ్చిన బియ్యాన్ని బయట అమ్ముతున్నటువంటి పరిస్థితి నువ్వే చెప్తున్నావు కదా. నీ సివిల్ సప్లై శాఖనే పట్టుకుంటుంది కదా, రేషన్ బియ్యాన్ని తీసుకుపోయి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు అని చెప్పి, మళ్ళీ నువ్వు అదే ఇస్తా అంటున్నావు కదా. నీ కంట్రోల్ ఎక్కడ ఉన్నది? కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఏదో పాత అంశాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఇప్పుడు చెప్పి ఇదే గొప్పది అని చెప్తే కరెక్ట్ కాదు. నిజంగానే నీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, రైతులకు కూడా, పేదవాడికి కూడా మిల్లెట్లు అందాలి అంటే నువ్వు అప్పుడు అవి ఇస్తే ఉచితంగా బెస్ట్. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది? గతంలో పేద ప్రజలకు రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ అందుబాటులో ఉండేవి, బియ్యం అందుబాటులో ఉండేది కాదప్పుడు. కాబట్టి నువ్వు బియ్యం ఇచ్చిండ్రు. ఇప్పుడేం అందుబాటులో ఉంటున్నాయి? బియ్యం అందరికి అందుబాటులో ఉంటున్నాయి, ఇవి అందుబాటులో ఉంటలేవు. ఈ మిల్లెట్స్ నీకు పంట మరి ఇప్పుడు ఇవి ఇయ్యాలి కదా. పచ్చజొన్నలి, రాగులి, సజ్జలి నువ్వు అన్నట్టు 2 రూపాయల కిలో, 3 రూపాయల కిలో ఇయ్యకు, తగ్గించి. అవును, ఇలా పేదోడు తిందామంటే బియ్యం కన్నా ఎక్కువ రేటు ఉన్నాయి వాళ్ళ, 80 రూపాయలు, 100 రూపాయల కిలో కదా. అవును, వాడేం కొనుక్కొని తింటాడు? ఆఖరికి బ్రౌన్ రైస్ కూడా కిలో 80 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలనే కదా. నువ్వు తెల్ల బియ్యమే ఇప్పుడు చీప్ అయిపోయింది. ఏది ఇవ్వాల్సిందా పైపెచ్చి ఇప్పుడు మళ్ళీ తెల్ల బియ్యం, మీరు సన్న బియ్యం, సన్నోట్లే 500 బోనస్ ఇస్తా అని చెప్పి నువ్వు అంటే ఏదైతే అవసరమో ప్రజలకు అది ఇవ్వకుండా. సో ఇదంతా కూడా నాకు అనిపిస్తుందండి, ఈ సన్న బియ్యంకి వీళ్ళు బోనస్ ఇచ్చేది, కానీ ఇదంతా కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఒక కుట్రేమో అనిపిస్తుంది నాకు. విదేశాల ఎగుమతి ఇది అంటే అంత వైపు ఆలోచన చేయడం కంటే, ఇదంతా ఒక అంటే ప్రభుత్వంకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా అనేది పక్కన పెడితే, ఒక మెడికల్ మాఫియా అనేది ఈ రాష్ట్రంలో, దేశం అంతా కూడా ఒక మెడికల్ మాఫియా అయితే ఉంది. వాళ్ళ మందుల్ని విపరీతంగా అమ్ముకోవాలి. వాళ్ళ మందుల్ని అమ్ముకోవాలంటే ప్రజలకు ఈ జబ్బులు రావాలి. రావాలంటే ఇట్లాంటివన్నీ జరగాలి.
జరిగితే కదా ఇప్పుడు నువ్వు ఊర్లో అందరికి ఫ్రీగా రైస్ పంపిణీ చేస్తావు, అందరు రైస్ తింటారు. అందరికి షుగర్ మరి రేవంత్ రెడ్డి తింటున్నాడా రైస్? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా ఎవరిని తీసుకున్నా వీళ్ళందరూ మిల్లెట్స్ మేము రైస్ బ్యాన్, రైస్ తినము, అమ్మో రైస్ పక్కన పెడతామని చెప్తున్నారు కదా. నువ్వు చెప్పే సినిమా హీరోలు అందరిని ఎక్కడ తీసుకున్నా కూడా అన్నం బంద్ చేయండి, రైస్ తినట్లేదు, మేము మిల్లెట్స్ తింటున్నాం అని చెప్తున్నారు కదా. మరి మీకేమో ఆరోగ్యం కావాలి, సామాన్య ప్రజలకేమో బియ్యం పంపిణీ చేసి వాడు అనారోగ్యం కావాలి. ఇది అంటే కావచ్చు కానీ ఇది మన కొద్దిగా లోతుగా ఆలోచన చాలా నిజంగా చాలా అసలు ఎవరికి అంతుబట్టిన ఒక లోతైన విశ్లేషణ చేశారండి మీరు. ఎందుకంటే సన్నబియ్యం గురించి వేరే డిస్కషన్ జరుగుతుంది కానీ ఇలాంటి ఒక దీంతో గవర్నమెంట్ చేస్తుందని నిజంగా మంచి పాయింట్ తీశారు. అయితే నువ్వు దాన్ని చేయగలిగితే నేనైతే ఒక పాలనలో ఉన్నటువంటి వ్యక్తి కొంచెం లోతుగా కొంచెం బ్రాడ్ గా ఆలోచన చేస్తే నీ మార్పు ఉంటది. రైట్, ఎగ్జాక్ట్లీ. ఎన్టీ రామారావు బియ్యం ఇచ్చింది, 2 రూపాయల కిలో ఇచ్చింది. దాని తర్వాత కోట విజయభాస్కర్ రెడ్డి గారు రూపాయి కిలో బియ్యం ఇచ్చింది. ఎన్టీ రామారావు గారు ఎందుకు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండ్రు? అప్పుడు బియ్యం విపరీతంగా రేటు ఉన్నాయి, పేద ప్రజలకు అందుబాటులో లేవు, పేద ప్రజలు తినట్లేదు అవి, పేద ప్రజలు సాగులు, రాగులు, జొన్నలు ఇవి గట్కా తింటా ఉన్నారు, కాబట్టి బియ్యం ఇద్దాము అనే ఉద్దేశంతో ఇచ్చింది. కానీ ఇప్పుడు మొత్తం ఉల్టా అయిపోయింది కదా. అదే ఈ 40-50 ఏళ్ళల్లా పూర్తిగా ఉల్టా అయిపోయింది కదా. ఉల్టా అయిపోయి రైస్ తినొద్దు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నప్పుడు నువ్వు రైస్ ను ఉచితంగా ఇవ్వడం వల్ల పెద్ద ఉపయోగం లేదేమో అనేది నా ఉద్దేశం. కాబట్టి బ్రాడ్ గా ఆలోచన చేసి నువ్వు ఇలా మిల్లెట్లు పంచిన, నేను మిల్లెట్లు ప్రతి రేషన్ షాప్ లో మిల్లెట్లు ఇస్తా అంటే అబ్బా రేవంత్ రెడ్డి వచ్చి మిల్లెట్లు ఇచ్చిండ్రా అనేది ఉండేది కదా. ఇవాళ నువ్వే చెప్తున్నావు ఎన్టీ రామారావు బియ్యం ఇచ్చిండు అని నీ ప్రసంగంలో ముఖ్యమంత్రి చెప్పిండు కదా. మరి నువ్వు కొద్దిగా బ్రాడ్ గా ఆలోచన చేసి అందరు మిల్లెట్లు వేయండి, మిల్లెట్లను నేను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, ప్రభుత్వమే అమ్ముతుంది. ఎట్లయితే నువ్వు ఒడ్లు కొనుగోలు చేసి అమ్ముతున్నావు ప్రభుత్వమే కొనుగోలు చేసి అమ్ముతుంది, మీరు వేయండి అంటే ఇవాళ ఎందుకు వేస్తలేరు? దిగుబడి తక్కువ ఉంటది, రేట్ రాదు, కష్టమైతే రైతులు వేస్తలేరు. నువ్వు కొంట అందరికి సరఫరా చేస్తా, అందరు అవే తినేటట్టుగా చూస్తా అంటే కొద్దిగా వెరైటీగా ఉండేది కదా. ఇంకా నేను అదే చెప్పిన, నువ్వు వాళ్ళ చెప్పులలో కాళ్ళు పెట్టి నడవకు, అవి వాళ్ళ సైజు ఉన్న చెప్పులు వాళ్ళు వేసుకున్నాయి. ఇప్పుడు నీకు నువ్వు కొత్త చెప్పులు చేయించుకొని నీ కళ్ళలో నువ్వు నడవ అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతావు. అప్పుడు నువ్వు గుర్తుంటావు. మంచి పాయింట్ అండి. వేరే వాళ్ళని చెరిపేయగలుగుతావు. ఇవాళ ఎన్టీ రామారావు పంచిండు కాబట్టి ఆయన గుర్తు చేసుకుంటా, నేను మంచిదంటే రామారావునే గుర్తు పెట్టుకుంటారు, రేవంత్ రెడ్డిని గుర్తు పెట్టుకోరు కదా. సో అదండి, నిజంగా చాలా అద్భుతమైన అంశాన్ని విశ్లేషించారు ప్రసాద్ గారు. ఎందుకంటే ఈ ఉచిత బియ్యం అంటే ఇప్పుడు ఇస్తున్న సన్న బియ్యం అయితే ఉందో జనాలు దాని దాదాపుగా ఎవరికైతే అవేర్నెస్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ సన్న బియ్యం తింటాం మెల్లమెల్లగా తగ్గించేస్తున్న టైంలో గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా సన్న బియ్యం ఇవ్వటం, మరి రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటో మరి ఆయనకే తెలియాలి. నిజంగా ఆయన అన్నట్టు ప్రభుత్వానికి తెలిసి చేస్తుందా, తెలియక చేస్తుందా, మరి అంత అమాయకంగా రేవంత్ రెడ్డిని ఎవరు లీడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో మంచి పాయింట్ తీశారు, మంచి విశ్లేషణ చేశారు ఈరోజు. ఇది వాళ్ళ ఈ టాపిక్. రేపటి టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ ఆదాబ్ టీవీ. థ్యాంక్ యూ.